హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో 2 బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అయితే మేము ముందు తీసుకురావడం జరిగిందండి. ఒకసారి ప్రాపర్టీస్ చూడండి, మీరే చెప్తారు బ్యూటిఫుల్గా కాదా అని చెప్పేసి. చాలా మంచిగా ఉన్నాయండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. G+1 అన్నమాట. 2 BHK గ్రౌండ్ ఫ్లోర్, 2 BHK వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాయండి. వీటికి లిఫ్ట్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ అన్నమాట. ఈ ప్రాపర్టీస్ మన సారే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాడు అనమాట. హలో సార్. నమస్తే సార్. సార్, ఈ ప్రాపర్టీస్ అసలు ఏ లొకేషన్లోనే ఒకసారి చెప్తారా మా వ్యూవర్స్ కోసం? ఇక్కడ అల్మాస్ కూడా లొకేషన్, అల్మాస్ కూడా విలేజ్, శ్రీ హోమ్స్ దగ్గరలో ఉంటుంది. ఓకే, ల్యాండ్ మార్క్ వచ్చేసి శ్రీ హోమ్స్. ఓకే సార్, ఇది మొత్తం ప్రాపర్టీ మొత్తం కంప్లీట్ అయిపోయిందా సార్? కంప్లీట్ అయిపోయింది సార్. ఓన్లీ ఫైనల్ ఫిట్టింగ్, నల్లాల ఫిట్టింగ్ అంతే. మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూస్తున్నా కదండి, అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నా అండి, ప్రాపర్టీ అయితే రెడీ టు ఆక్యుపై అన్నమాట. మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. సారే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేశారు. ఎవ్వరు మధ్యలో మీడియేటర్స్ కానీ ఎవ్వరు లేరన్నమాట. సారే ఓనర్ అన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం లోపలికి వెళ్తూ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. సార్, ఇది ప్రాపర్టీ గేట్ ఎన్ని ఫీట్ సార్? ఇది వచ్చేసి గేట్ వచ్చి ఇట్లా 9.5 ఉంది. ఇట్లా 9.5 హైట్ 5 feet. ఓకే, 5 feet గేట్ చూస్తాం కానీ 9.5 5 feet గేట్ అంటే ఈజీగా మనకు పెద్ద వెహికల్స్ అంటే ఇన్నోవా లాంటి వెహికల్స్ లోపలికి మంచిగా వెళ్ళిపోతాయి అన్నమాట. మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా మనకు చెట్లు పెట్టుకోవడానికి అంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్. అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చినారండి. ఇలా మామూలుగా అయితే ఇవ్వరు. సారే మంచి ఏంటంటే ఇది స్టెయిన్లెస్ స్టీలా సార్? ఇది స్టెయిన్లెస్ స్టీల్ చూస్తున్నారు కదా, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. అలాంటివి అయితే తీసుకోవడం జరిగింది. సార్, ఇది ఏం ఫేసింగ్ సార్ మనకు? ఈస్ట్ ఫేసింగ్ చూస్తున్నారు అండి. 2 ప్రాపర్టీస్ ఈస్ట్ ఫేసింగ్ అండి, చాలా మంచిగా ఉన్నాయి. సార్, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది వచ్చేసి 150 గజాలు. 150 గజాలు. డైమెన్షన్ సార్? 22.5 ఫేసింగ్, లోతు 60. ఓకే, 22.5 ఫేసింగ్ అండి. మనకు పొడుగు వచ్చేసి 60 అయితే ఉందంట. ఒకసారి లోపలికి వెళ్ళి మంచిగా క్లియర్గా అయితే తెలుసుకుందాం. సార్, ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 25 feet రోడ్. 25 feet రోడ్డు. సార్, అది ఇప్పుడు అది మెయిన్ రోడ్ కదా సార్? అల్మాజ్ కూడా మెయిన్ రోడ్. ఓకే, జస్ట్ చూస్తున్నారు కదా అండి, 300-400 meters డిస్టెన్స్లో, ఒక 300 metersలో అయితే రోడ్ అయితే ఉందండి. చాలా దగ్గర అండి. ఏరియాకి ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వస్తుంది బస్సెస్, ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ క్లియర్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ గేట్ ఓపెన్ చేయగానే పెద్ద పార్కింగ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదండి, పార్కింగ్ ఎల్ షేప్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈజీగా 2 cars అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. 26 feet ఇట్లా. 26 feet ఇలా ఉందా సార్? ఓకే, చూస్తున్నారు కదండి, 2 cars ఇలా పార్క్ చేసుకోవచ్చు, ఒకటి ఇలా కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా తీసుకున్నారు. కింద వచ్చేసి కంప్లీట్ మనకి ఏంటంటే గ్రానైట్ తీసుకున్నారు. ఇది కూడా స్కిడ్ కాకుండా లపాత్ర ఆ టైప్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్, PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ అండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. నవేడేస్ ఎవరు ఇల్లు కట్టుకున్నా లిఫ్ట్ అయితే నీడ్ అండి. అందుకని చెప్పేసి లిఫ్ట్ కూడా మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సార్, ఇది బోరా సార్? ఇక్కడ బోర్ ఇది. ఓకే, ఎన్ని ఫీట్స్ వేసినా సార్ బోరు? 690 feet వేసినాము. ఓకే సార్. వాటర్ అయితే ఫుల్ వాటర్. ఈ ఏరియా వాటర్ ప్రాబ్లం లేదు? వాటర్ ప్రాబ్లం అయితే లేదు. ఓకే సార్, ఇది పక్కకు సంపా సార్? సంప్. ఇది ఎంత కెపాసిటీ సార్? సంపు 5,000 లీటర్ వరకు పడుతుంది. ఇది కూడా రింగులు కాకుండా ఇటుకతో కట్టించి సాంచా చేసిన. ఓకే, చూస్తున్నారు కదా అండి, మామూలుగా రింగ్స్ వేస్తారు అందరూ, అలా కాకుండా డైరెక్ట్ సాంచా వేయించి మంచిగా పెద్దగా అయితే కట్టించడం అయితే జరిగిందంట. 5,000 liters కెపాసిటీ ఏంటంటే ఈజీగా ఒక 1 tanker అయితే పడుతుంది అనమాట. చలో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సార్, ఇది ఏం రూమ్ సార్? ఇక్కడ బాత్రూమ్ మెట్ల కింద కామన్గా బాత్రూము. ఓకే, చూస్తున్నానండి, స్టెప్స్ కింద ఒకటి మనకు బాత్రూము, దాని ముందు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కింద కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదండి, దీని ముందు ఎంట్రన్స్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డోర్స్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టండి. ఒకసారి డోర్స్ చూడండి సార్. ఇది ఇండియన్ టేకా సార్? ఇది ఇండియన్ టేక్ మొత్తం. ఓకే, ఇండియన్ టేక్ అండి. లేటెస్ట్ డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. మంచి డిజైన్ తీసుకుని ప్లస్ చుట్టూ కూడా మనకి ఏంటంటే గ్రిల్స్ పక్కకు కూడా మనకి ఏదైతే అవుట్ సైడ్ బార్డర్ అయితే ఉందో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. అదేవిధంగా మొత్తం చుట్టూ కూడా టైల్స్ తీసుకున్నారు. అంటే అసలు ప్రాపర్టీ లోపలి ఎంటర్ కాగానే మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఓనర్ ఉన్నా కానీ ఇంత మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవడం కావచ్చు. సార్ అయితే అంత మంచి అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా సార్? వెళ్దాం సార్. చూస్తున్నారు, లోపలికి ఎంటర్గానే మంచి హాల్ అండి. బ్యూటిఫుల్ హాల్ తీసుకున్నారు. పెయింటింగ్స్ అయితే చాలా ప్లజెంట్గా, అంటే బిజీ లైఫ్లో మనం ఎక్కడెక్కడికి వెళ్ళేసి వస్తుంటాం కదండి,
పెయింటింగ్స్తో అయితే మనం చాలా రిలాక్స్ అయిపోతాం ఒకటిసారి, అంత మంచి పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ హాల్లో ఎంటర్ గానే టీవీ యూనిట్ అయితే కనిపిస్తుందండి మనకు. ఇక్కడ పెద్ద టీవీ అయితే మనం పెట్టుకోవచ్చు. మనకు ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ఇచ్చినారు, ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ కూడా సైడ్కి ఏంటంటే మనకి ఏమైనా టాయ్స్ కానీ ఏమైనా డిజైన్ పెట్టుకోవడానికి ఇలా కూడా షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే నీట్ ఫాల్ సీలింగ్ అండి. అంటే నవేడేస్ అంతా కలర్గా అలా వేస్తుంటారు, అలా కాకుండా నీట్ ఫాల్ సీలింగ్ తీసుకొని మంచి లైట్స్ అయితే తీసుకున్నారు. విండోస్ వచ్చేసి మనకు 4x4 విండో చూస్తున్నారు కదా, 4x4 పెద్ద విండో తీసుకున్నారు. ఇది వుడెన్ తీసుకున్నారండి, దీని కూడా మంచి గ్రిల్స్ అన్నీ అయితే పెట్టడం జరిగింది. ఇక టైల్స్ విషయానికి వస్తే సార్ టైల్స్ సైజ్ ఎంత సార్ పెద్దగా ఉన్నాయి? ఇది 4x4 టైల్స్. 4x4 టైల్స్ అండి. మామూలుగా అందరూ 2x4 అలాంటివి తీసుకుంటుంటారు, 2x2 తీసుకుంటారు. సార్ ఏంటంటే 4x4 పెద్ద టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. అది హాల్ అండి. ఇది దీన్ని మనం డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ ఏరియాను డైనింగ్ ఏరియా అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు సింక్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. ఈ షెల్ఫ్స్ ఏంటంటే మనం షోకేస్ లాగా చేయించుకొని మనం వుడ్ వర్క్ చేయించుకొని గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ పెట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా ఎల్ షేప్ అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పక్కకి ఏంటంటే మనకు చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగిందండి. పూజ గది కూడా నీట్గా చాలా బాగుంది. మరి ఇక్కడ కిచెన్ అని చెప్పేసి ఫాల్ సీలింగ్ అట్లా ఏమైనా తగ్గించలేదండి, మనకు డైనింగ్ కిచెన్ కలిపేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ సార్ మాస్టర్ బెడ్రూమ్ సార్. మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ చూడండి, స్పేషియస్గా చాలా బాగుంది. సార్ దీని డైమెన్షన్స్ ఏంటి సార్? 14:9 ఉంది. 14:9 అంటే మంచి బెడ్ పడుతుందండి, చాలా మంచి స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా 4x4 విండో అయితే తీసుకోవడం జరిగింది. పెయింటింగ్ విషయానికి వస్తే లైట్ మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ అండి. పై వరకు టైల్స్ మనకి ఏంటంటే గ్రీజర్ పెట్టుకోవడానికి పాయింట్ ప్లస్ విండో కూడా అన్నీ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఒకసారి ఏంటంటే మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇంచుమించు మాస్టర్ బెడ్రూమ్ అంతనే ఉందండి, చాలా బాగుంది. సార్ దీని డైమెన్షన్స్ ఏంటి సార్? 9x12. 9x12 చూస్తారు కదా, దీంట్లో కూడా మంచి బెడ్ పడుతుంది, చాలా బ్యూటిఫుల్గా పెద్దగా అవుతుంది. విండో 4x4 విండో అయితే తీసుకున్నారండి, దీన్ని కూడా గ్రిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూసుకుంటే మంచి షెల్ఫ్స్ అయితే మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక డోర్ తీసుకున్నారండి, అంటే చిల్డ్రన్స్ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా డోర్ తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే మంచి కాలనీలో అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే దీంట్లో చిల్డ్రన్స్ కూడా సపరేట్ బాత్రూమ్ తీసుకోవడం జరిగింది. అంటే మామూలుగా ఏంటంటే చాలామంది సపరేట్ ఇస్తుంటారు అన్నట్టు, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇవ్వరు. వీళ్ళు ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ తీసుకున్న, దీని కూడా మంచి టైల్స్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి, చాలా బాగుంది. ట్యాప్స్ ఫిట్ చేయడం ఒకటే పెండింగ్ ఉందండి, మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారంట. పైన ఏంటంటే చాలా స్పేషియస్గా పెద్ద హాల్స్ పెద్ద బెడ్రూమ్స్ ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి పైకి వెళ్దాం, పైకి వెళ్ళి కూడా ఎలా ఉంది ఏంటి అని మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాము. సార్ ఇది కాలనీ పేరు ఏమొస్తుంది సార్? ఇది విశాఖ నగర్. ఓకే, చూస్తున్నారండి, ఆల్మాస్ కూడా విశాఖ నగర్. ప్రాపర్టీ అయితే 100% వాస్తుని కట్టినారండి. ఎక్కడెక్కడ మన గ్యాప్స్ ఇలా వదిలానో ఇలా మంచి ఏంటంటే 2 feet 3 feet గల్లీలు అయితే వదిలిపెట్టడం జరిగిందండి, చాలా మంచిగా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఇంకా మిగతా ఎలా ఉందో తీసుకుందాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ తీసుకున్నారో మంచి 3.5 feet స్టెప్స్ గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా గ్లాస్ విండోస్, యూపీవీసీ గ్లాస్ విండోస్ అయితే తీసుకున్నారు. అదే మనం పైకి నడిచేటప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే రాడ్స్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, మనకి ఏంటంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లం కాకుండా ఈ విధంగా రాడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. స్టెప్స్ కూడా ఇద్దరు ఎక్కొచ్చండి ఈజీగా, అంత మంచిగా అయితే తీసుకున్నారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి వస్తే బాల్కనీ ఒక రూమ్ అంత ఉందండి, ఒక రూమ్ అంత ఉంది. చూస్తున్నారా, మొత్తం గ్రానైట్స్ తీసుకున్నారు. మనకి ఇక్కడ రైలింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా, టఫ్ అండ్ గ్లాస్ మంచిగా స్టీల్ది రాడ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి చుట్టూ కాలనీస్ చూడండి మీరే, చుట్టూ ఆల్రెడీ మంచి నియర్ బై ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మంచి లొకేషన్లో ఉంది, అందరూ వచ్చి ఉంటున్నారు అన్నమాట. ఈ ఏరియాలో ప్రజెంట్ ఈ ప్రాపర్టీ మాత్రమే సేల్స్ ఉన్నాయి, 2 ప్రాపర్టీస్ సేల్కున్నాయి అన్నమాట. చాలా మంచి లొకేషన్లో ఉంది. ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మనము
గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ ఎక్కితే కరెక్ట్ మనం పైకి వచ్చేసి ఇక్కడ అవుతాం అనమాట. దీనికి G+1 పర్మిషన్ ఉంది కదా సార్? G+1 పర్మిషన్ ఉంది. ఓకే, చూస్తున్నా G+1 పర్మిషన్ ఉందండి. సార్ ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది? బడంగపేట మున్సిపాలిటీ. బడంగపేట మున్సిపాలిటీ చూస్తున్నా కదండి, ఆల్మాస్గూడలో ఉంది. బడంగపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది సింహద్వారం అండి, చూస్తున్నా కదా. సింహద్వారం అంటే సింహద్వారం లానే ఉందండి, ఒక రేంజ్లో ఉంది అసలు. చూస్తుంటే టెంప్టింగ్గా ఉందండి. ఒకసారి డోర్స్ క్లోజ్ చేసి మీకు మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఒక్కసారి మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్గా అండి, చాలా మంచిగా ఉందండి అసలు ప్రాపర్టీ. మీరు చూస్తే లైవ్లో చూస్తే టెంప్ట్ అయిపోతారు. సరే 6 feet సార్ డోర్స్? 7.3. 7.3 హైటు, ఇట్లా వచ్చేసి 7.6 వెడల్పు. ఓకే, చూస్తున్నానండి 7.3 హైట్ అండి. ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఈ డోర్ అయితే ఓనర్ అయినా ఇంత బాగా కన్స్ట్రక్షన్ ఇంత బాగా చేయించుకునేవాడు కాదు. సార్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా అంత మంచిగా అయితే డోర్స్ అయితే తీయడం జరిగిందన్నమాట. సార్ ఇది సింహద్వారం ఏ ఫేసింగ్ సార్ మనకు? ఈస్ట్ ఫేసింగ్. ఇది కూడా 2 inches డోర్. 2 inches డోర్ చూస్తున్నా కదండి, అన్ని 1.5 inches ఉంటాయి. 2 inches డోర్స్ అయితే పెట్టించినారు. మళ్ళీ ఇండియన్ టేక్ అండి, ఇండియన్ టేక్. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఎంత బ్యూటిఫుల్గా చూస్తున్నారు కదా. హాల్ వచ్చేసి ఎల్ షేప్ అయితే ఉందండి. మన విండోస్ వచ్చేసి చూస్తున్నారు కదా 4x4 విత్ ఫోటో ఫ్రేమింగ్, గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్తో అయితే తీసుకున్నారు. దీనికి మెష్ డోర్ ఉంది, గ్లాస్ డోర్ ఉంది, ఎవ్రీథింగ్. ఇట్లా డోర్ తెరవగానే చల్లని గాలి వెలుతురు అయితే మంచిగా వస్తుందండి. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి ఒక్కసారి పైన చూడండి, ఎంత బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇది సిట్టింగ్ ఏరియా కోసం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ చిన్న ఆర్చ్ లాగా పెట్టేసేసుకుంటే ఇటు మన పర్సనల్ లైఫ్, ఇక్కడ మన సిట్టింగ్ అంటే పర్సనల్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వస్తే కూర్చోడానికి అయితే ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిది. ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఒకటి ఫోటో ఫ్రేమింగ్ లా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా బొమ్మ కానీ ఏదైనా పెట్టుకుని ఒక లైట్ పెట్టుకుంటే చాలా లుక్కే వేరే ఉంటుందండి. చాలా మంచి ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. విండోస్ వచ్చేసి అక్కడొకటి ఇక్కడొకటి 2 windows అయితే తీసుకున్నారని చూస్తున్నారు కదా. ప్రతి విండోకి కూడా మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా ఫోటో ఫ్రేమింగ్ అయితే గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. మామూలుగా ఏంటంటే ఇలాంటి ఓనర్స్ మాత్రమే చేయించుకుంటారండి. రెంటర్స్ అంటే ఓనర్స్ మాత్రమే చేయించుకుంటారు. బిల్డర్స్ అయితే కట్టే వాళ్ళు అయితే ఎవరు కట్టరు. సార్ దగ్గర ఉండి అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఒకసారి హాల్ అయితే చూసినాం కదండి. దీన్ని మనం డైనింగ్ ఏరియాలా చూసుకోవచ్చు. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు అనమాట. టీవీని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ పక్కకి డైనింగ్ ఏరియాలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ మనకు సింక్ కూడా ఇచ్చినారు. సింక్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా పై వరకు మంచి టైల్స్, మనకి ఏంటంటే లైటింగ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెంబర్ ఆఫ్ మనకు షెల్ఫ్స్ కూడా పై వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. జస్ట్ కబోర్డ్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. నెక్స్ట్ ఇక పక్కకి మనకు పూజ గది ఇచ్చినారండి. పూజ గది చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే పెట్టినారు. చాలా బాగుందండి అసలు పూజ గది కూడా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఓపెన్ చేసి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా. మంచిగా టైల్స్, ఒక విండో, అదేవిధంగా కింద కూర్చునేటట్టు ప్లస్ దేవుని విగ్రహాలు పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారండి. ఈవెన్ డోర్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి డివోషనల్గా ఉండేటట్టు ఇలాంటివి అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఒకటి డైనింగ్ పక్కకి వాష్ ఏరియా ఇచ్చినారండి. అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేషియస్ అయిన వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. పై వరకు మంచిగా టైల్స్ ఇచ్చినారు. ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. దీనికి కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చినారండి. చూస్తాను కదా, దీనికి కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చినారు. కాంప్రమైజ్ కాకుండా మనకి ఇక్కడ ట్యాప్ ప్రొవిజన్ ఇచ్చినారు. స్విచ్ బోర్డ్స్ కూడా ఎవ్రీథింగ్ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారన్నమాట. దీని కూడా డోర్స్ చూస్తే మంచి డోర్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, డోర్స్ కూడా చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది ఇండియన్ అన్నమాట. దీంట్లో టైల్స్ పై వరకు తీసుకున్నారు. మనకి ఏంటంటే గ్రీజర్ పాయింట్స్ కానీ విండోస్ కానీ అన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఉందండి. విండో చూడండి సార్, విండో సైజ్ ఎంత సార్? ఇది 5x4. 5x4 చూస్తున్నా, పెద్ద విండో అండి. దీన్ని కూడా గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారు. మంచి మెష్ డోర్, గ్లాస్ డోర్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. పెయింటింగ్స్ కూడా చూడండి, బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అంటే లైట్ పింక్ కలర్తో ఎంత బాగా తీసుకున్నారంటే చాలా బాగా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే నీట్గా తీసుకున్నారు. కింద మంచి టైల్స్ వేస్తారు. టైల్స్ ఇంకా పెద్దగా ఉంది. 6x4 ఇది 6x4 కిందనే 4x4, ఇక్కడ 6x4 చూస్తానండి. పెద్ద పెద్ద టైల్స్ అయితే తీసుకోవడం చాలా బ్యూటిఫుల్గా ఉంది. బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ మనకు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక బాత్రూమ్ ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి బాత్రూమ్కి అయితే మంచి డోర్ ఇచ్చినారు.
ఓపెన్ చేస్తే చాలా స్పేషియస్గా పెద్దగా పై వరకు టైల్స్ అయితే తీసుకున్నాను. టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి. ఒక పెద్ద విండో, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ నేను చెప్పడం కాదు కానీ మీరు లైవ్లో రండి, లైవ్లో వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు, అంత మంచి ప్రాపర్టీ అన్నమాట. చూస్తున్నా డోర్స్ కూడా ఎంత మంచి డోర్స్ అన్ని కాంబినేషన్ విధంగా చాలా మంచిగా తీసుకున్నారండి, చాలా బాగుంది. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా ప్లజెంట్గా నీట్గా తీసుకున్నారు. విండో ఎంత పెద్ద విండో తీసుకున్నారు చూస్తున్నారు కదా. జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే మనకు మంచి వెలుతురు, అదేవిధంగా మంచి గాలి అయితే రావడం జరుగుతుందండి. ఫాల్ స్లీప్ విషయానికి వస్తే పిల్లలకు నచ్చినట్టు మంచి బ్లూ కలర్ తీసుకొని ఒక రౌండ్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు, అదేవిధంగా మంచి టైల్స్. పిల్లలకు ఏంటంటే వీళ్ళకి కూడా సపరేట్ ప్రతి బెడ్రూమ్లో బాత్రూమ్ ఇచ్చినారు, అదేవిధంగా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. అంటే మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 బాత్రూమ్స్ అయితే రావడం జరిగింది, అదే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా 3 బాత్రూమ్స్ అయితే రావడం జరిగిందండి. పై వరకు టైల్స్, మంచిగా విండో అయితే తీసుకున్నారు, మంచిగా దీంట్లో షవర్ ఎవ్రీథింగ్ అయితే అన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఆ ప్రొవిజన్స్ అన్ని ఇచ్చినారు. రిజిస్ట్రేషన్ అప్పుడు అవన్నీ కూడా చేసే ఇస్తారు మనకు. నెక్స్ట్ ఇగో పెయింటింగ్స్ కూడా ఒక వాల్కి వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ తీసుకున్నారు, అదేవిధంగా లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మీరు లైవ్లో చూస్తే ప్రాపర్టీ కళ్ళు మూసుకొని తీసుకుంటారండి. ఒక్కసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి అసలు ఏంటి అని తెలుసుకొని తర్వాత ప్రైస్ డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసుకుందామండి. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా మనకు బాల్కనీ నుంచే రైట్ సైడ్ స్టెప్స్ అయితే లిఫ్ట్ పక్క నుంచి తీసుకోవడం జరిగింది. ఇవి కూడా 3.5 feet స్టెప్స్ తీసుకున్నామండి, కాంప్రమైజ్ కాకుండా. విండోస్ కూడా యూపీవీసీ విండోస్తోని మంచిగా మనకు గ్లాస్ విండోస్ అయితే తీసుకున్నారు, చాలా మంచిగా ఉందండి. పైకి వెళ్ళడానికి కూడా ఈ స్టీల్ రాడ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మనము పైన కట్టుకుంటే లిఫ్ట్ పై వరకు అయితే ప్రొవిజన్ ఇక్కడ కూడా ఇచ్చినారండి లిఫ్ట్ మనకు. అదేవిధంగా స్టెప్ మీద హెడ్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. అట్లా చాలా మంచిగా ఉందండి. మనం అయితే ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీద మొత్తము ఫ్లోరింగ్ కూడా చేపించినారు వీళ్ళే, మనకి ఇలాంటి వర్క్ లేదండి. ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం బట్టలు ఆరేసుకోవడానికి ఈ రాడ్స్ కూడా పెట్టించడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు బోర్ వాటర్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కోసం ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా రెడీ చేసి పెట్టినారు. ఇలాంటివి 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి పక్కకే. మళ్ళీ ఒకసారి అన్ని డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ ఎంత స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది, మళ్ళీ ఒకసారి చెప్తారా? 1250. ఓకే, అంటే మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 2500 SFT అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ రెండు కలిపి 2500 SFT అయితే రావడం జరిగింది. సార్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ మొత్తం మనది? 150 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ సార్ 22.5, లోతు 60. ఓకే, చూస్తున్నారు కదండి. ఫేసింగ్ సార్ ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తుని కట్టినారంట. ఇలాంటి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, పక్కపక్కే ఉన్నాయి. సేమ్ డైమెన్షన్స్, సేమ్ ప్రైస్, సేమ్ యార్డ్స్, సేమ్ బిల్డప్ ఏరియా అన్నమాట. మంచి ప్రాపర్టీస్, మంచి లొకేషన్లో, మెయిన్ రోడ్కి జస్ట్ 200-300 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయండి. సార్ ఎల్బీనగర్ మెట్రో నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఎల్బీనగర్ మెట్రో ఇక్కడ బిఎన్ రెడ్డి అయితే 2 కిలోమీటర్ల ఉంది. ఓకే సార్. అక్కడ నుంచి అక్కడ ఇంకొక 2 కిలోమీటర్, అంటే ఒక 4.5 డిస్టెన్స్లో అవుతుందండి. మనకి ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ అయితే చాలా ఉన్నాయి. బస్ ఫెసిలిటీ మస్తు ఈ ఏరియాకి స్విగ్గీ, జొమాటో, ఊబర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కదా సార్. ఓకే, ఇది మున్సిపాలిటీ సార్? బడంగపేట మున్సిపాలిటీ. చూస్తున్నారు కదండి, మున్సిపాలిటీ కిందికి వస్తుందన్నమాట. సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. G+1 పర్మిషన్ కూడా ఉంది. సార్ లోన్ ఎలా అంటారు? లోన్ మన ఏ బ్యాంకులో పోయినా LRS ఫుల్ పేడ్, G+1 LRS ఉంది. నువ్వు SBI, యూనియన్ బ్యాంక్, ఏ బ్యాంక్ పోయినా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నా 80% లోన్ కూడా వచ్చేస్తుందంట. ఆ ప్రాబ్లం కూడా మనకు లేదండి. సార్ అన్నీ తెలుసుకున్నాం. మరి నియర్ బై కాలేజెస్, స్కూల్స్ ఇవి ఎలా ఉన్నాయి సార్? కాలేజెస్ కూడా దగ్గర ఉన్నాయి ఇక్కడ. అంతేనా సార్? స్కూల్స్, కాలేజ్, స్కూల్ కూడా పక్కనే ఉంది. అది స్కూల్స్, కాలేజ్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్. ఆర్కా స్కూల్ అని CBSE, ఓకే, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఆర్కా స్కూల్ ఉంది, చిన్న స్కూల్ ఉన్నాయి. DPS ఉంది, వంశీధర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అన్ని దగ్గరలో ఉంటాయి. బస్సెస్ వస్తాయి. వాళ్ళ స్కూల్ బస్సెస్ వస్తాయి. చూసిన స్కూల్ బస్సెస్ కూడా కాలనీ లోపలికి అయితే రావడం జరుగుతుందంట. పికప్ ఇట్ డ్రాపింగ్ వాళ్ళే చేసుకుంటారు అనమాట. అంత మంచి ప్రొవిజన్స్ అయితే ఈ ఏరియాకి అయితే ఉన్నాయని చెప్తున్నారు. సార్ ఇప్పుడు ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు సార్ దీనికి? 1,32 చెప్తాను. 1,32. ఓకే, ఏం నెగోషియబుల్ సార్? నెగోషియబుల్ నచ్చితే మాట్లాడచ్చు. ఓకే, ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్?
పర్ యార్డ్ వచ్చేసి 48 నుంచి 50 వరకు ఉంది. 48 to 50,000 చూస్తున్నాం కదండి. ఈ ఏరియాలో మినిమం 50,000 అయితే నడుస్తుందంట. 1,32 lakhs సార్. 32 lakhs. 1,32 lakhs అయితే కోట్ చేస్తున్నారు. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీ బ్రదర్స్ ఇద్దరు కలిసి తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఫ్రెండ్స్ కలిపి తీసుకోవాలనుకున్నా, లేకపోతే నేబర్స్ అని ఇట్లా ఉంటారు కదా, మీరు ఇద్దరు ఫ్యామిలీస్ ఒకటి దగ్గర ఉండి తీసుకోవాలనుకున్నా పక్క అయితే ఉన్నాయండి. సరే ఈ ఏరియాలో 2 డబుల్ బెడ్రూమ్కి ఎంత రెంట్ వస్తుంది సార్ అందాదా? రెంట్ అయితే మామూలుగా పక్కన ఇస్తారు 12,000 డబుల్ బిహెచ్కి వచ్చేస్తుంది. 2 BHK చూస్తున్నా కానీ కింద రెంట్కి ఇచ్చుకున్నా కానీ 12,000 అయితే ఈజీగా వస్తాయండి. ఏరియా డే బై డే చాలా డెవలప్ అయిపోతుందండి. ఏరియా ప్రజెంట్ కొందామంటే ప్లేసెస్ కూడా దొరకట్లేదు, ఆ సిచ్యువేషన్ అన్నమాట. ఇది కరెక్ట్ టైం అండి. ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే ఇదే ప్రాపర్టీ మనం ఈజీగా 1,50 lakhs పెట్టినా దొరకదు అన్నమాట. అంత మంచి ప్రాపర్టీ. సో డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ ఏది లేదు. ప్రైస్ కూడా మనకు నెగోషియబుల్ అని చెప్తున్నారు. ఇలాంటి 2 ప్రాపర్టీస్ పక్కే ఉన్నాయండి. సో డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయితే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా సార్ ఏంటంటే ఇంకా నెగోషియబుల్ చేసే వ్యక్తి అనమాట, చాలా మంచి వ్యక్తి. సారీ అంతకుముందు కూడా మనం ప్రాపర్టీస్ చాలా ఎక్స్ప్లోర్ చేసాము, వాటి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మళ్ళీ పిలిపించి మనతో చేపిస్తాను అనమాట. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బర్జర్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇస్తాను కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.